హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షాహిదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 2 స్నాక్స్ ఐటమ్. వేసవి కాలం కదా, పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే 3-4 రోజుల దాకా చేసే పని అయితే ఉండదు ఏమి. పిల్లలు తింటూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే సన్నగా ఆనియన్స్ అయితే తరుక్కొని పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 4-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసేసేయండి. ఆనియన్ వేసిన తర్వాత అలాగే పల్లీలు, మినపప్పు, మీరు పుట్నాలు కావాలన్నా వేసుకోవచ్చండి. నాకు ఇష్టం ఉండదు, వేయలేదు. ఒకసారి అలా కలిపేసి పచ్చి కరివేపాకు వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా రావాలండి. ఇలా పల్లీలు, ఆనియన్స్ అన్ని వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు, మీ రుచికి సరిపడా కారం, కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. ఇది కిందకి దించుకొని మంచిగా శుభ్రం చేసుకున్న బరువులను అయితే వీటిలోకి వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మీ దగ్గర ఉంటే పైనుంచి బూందీ కూడా వేసుకొని కలుపుకోండి. టేస్ట్ డబుల్ అవుతుంది. చాలా మందికి తెలిసిన ఈ స్నాక్స్ చాలా తొందరగా చేయొచ్చు. ఒకసారి ఇలా చేసుకొని స్టోర్ అయితే చేసుకోవచ్చు మంచిగా. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు. ఇంకో రకం అయితే చూపిస్తా, చూసేయండి. పొట్టు తీయని వెల్లుల్లి అయితే వేసుకోండి కొన్ని. ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోండి. దంచుకున్నా పర్లేదు. ఇప్పుడైతే ఆయిల్ పెట్టి సేమ్ ప్రాసెస్ అండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి అలాగే పల్లీలు, మినపప్పు కూడా వేసి కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఒకసారి గట్టిగా కొట్టండి. నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఆనియన్స్, పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఇందాక మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసి చేయండి ఈ ప్రాసెస్. ఇందులోకి పసుపు కూడా వేసేయండి. వేసి బరుగులు కలుపుకోవడమే. మా సైడు బరుగులు అంటాం, మీ సైడు ఏమంటారు, మరమరాలు అంటారా, ఏమంటారో కామెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ దగ్గర ఉంటే బూందీ మిక్చర్ వేసుకోండి, లేకున్నా బాగుంటుంది. నేనైతే నా దగ్గర ఉంది అనేసి వేసిన. వేసవి సెలవులు ఇచ్చినారు కదా, ఇంట్లో పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు అనేసి చేసి అయితే పెట్టిన. అందుకే మీకు కూడా వీడియో షేర్ చేసినాను. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టైం పాస్. అలా తింటుంటే ఎన్ని తింటామే మనకు ఐడియా ఉండదు, అంత బాగుంటాయి టేస్ట్ అయితే. చాలా మందికి తెలుసండి. ఏదో చేసిన వాటి వీడియో పోస్ట్ అయితే చేసినాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఏమన్నా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేసి అడగండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. నేను మీ షాహిదా.